కళ్ల ముందే గిలగిలా కొట్టుకుని చచ్చిపోతున్న కోళ్లను చూసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పౌల్ట్రీ రైతుల గుండె తరుక్కుపోతోంది. రోజుకి వేల కోళ్లు ఊపిరి వదిలేస్తుంటే పౌల్ట్రీ రైతుకి ఊపిరి ఆడడం లేదు. అంతు చిక్కని వైరస్తో అల్లాడిపోతున్నారు రైతులు. ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చినా ఎన్ని మందులు వాడినా ఫలితం లేదని వాపోతున్నారు. డిసెంబర్లో మొదలైన జాడ్యం ఫిబ్రవరి వచ్చినా వదలడం లేదని, ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యం అంటున్నారు పౌల్ట్రీ రైతులు. అసలు కోళ్ల మరణాలకు కారణం ఏంటి? పశు వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? వాచ్ సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏపీ పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత కలకలం రేపుతున్నాయి. అంత చిక్కని వైరస్తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతూ ఉండడం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు అంచనా. డిసెంబర్లోనే మొదలైన అంతు చిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1.6 లక్షల కోళ్లు మరణించాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతూ ఉండడం పౌల్ట్రీ నిర్వాహకుల్ని కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతూ ఉండడం పౌల్ట్రీ రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంతు చిక్కని వైరస్ చాప కింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపుగా 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ వైరస్ ప్రభావంతో రోజుకి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పౌల్ట్రీ రంగాన్ని కూడా వైరస్ కూడా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. చూస్తే కనుక ప్రస్తుతానికి సంబంధించి చూస్తే కనుక మనం ఉన్నటువంటి ఏరియా కూడా బాదంపూడికి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి పౌల్ట్రీకి సంబంధించిన ఇక్కడ పౌల్ట్రీలు చూస్తే కనుక వందల కొద్ది కూడా కుక్కలు తెప్పలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఒకవైపు సంబంధించిన రైతులు కానీ వీళ్ళు కానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది, ఏంటి పరిస్థితి అని భయ చెప్పండి. ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది పౌల్ట్రీలో, మీరు ఎన్నాళ్ళు చేస్తున్నారు ఈ ఫీల్డ్లో? నేను ఈ ఫీల్డ్లో 4 years నుంచి చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి ఇంచుమించు 15 to 16 days అబవ్ అవుతుంది నుంచి ఉందండి. అలా స్ప్రెడ్ అవుతా ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చిందండి. ఇక్కడికి వచ్చేసరికి మా కెపాసిటీ వచ్చి 3,50,000 కెపాసిటీ అండి. ఇప్పటి వరకు నిన్నటి లెక్కల ప్రకారం లెక్కేసుకుంటే యావరేజ్లో 1,60,000 కోళ్ళ వరకు పోయినాయండి మా ఫామ్లోనేనండి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. వైరస్ వచ్చేసరికి H5N1 అనే వైరస్ అని చెప్తున్నారండి. దీని క్యూరియాసిటీకి వచ్చేసరికి వ్యాక్సిన్ గట్రా ఉన్నా కానీ వ్యాక్సిన్ వచ్చేసరికి 42 days తర్వాతే దాని రిజల్ట్ అనేది తెలుస్తుందని అన్నారండి. వ్యాక్సిన్లు అయితే ఆల్రెడీ చేయించామండి. చేయించినా కానీ దాని రిజల్ట్ అనేది ఇప్పటి వరకు మరి వ్యాక్సిన్ పనిచేయడానికి 42 days పడుతుందంటండి. 42 days నుంచి పడుతుందన్నారు. అది మరి ఆ వ్యాక్సిన్ ప్యూరిటీ అయ్యేసరికి ఈలోగా ఇంకెన్ని పోతాయి అనేది కొంచెం భయం. ఫస్ట్ రోజుని చూస్తే హెల్తీగానే కనిపిస్తుందండి. బాగానే ఉంది కదా, పర్లేదు, ఏదో ఇంతవరకు పోయిన వరకు పోయినాయి, బాగానే ఉంది కదా అని అనుకుంటున్నామండి. నెక్స్ట్ డే కొంచెం మార్నింగ్కి వచ్చేసరికి అది యావరేజ్లో చనిపోవడం జరుగుతుందండి. సిమ్టమ్స్ అప్పుడు పడిపోయేటప్పుడు అంటే అప్పటిదాకా హెల్తీగా ఉన్న కోడి కొట్టుకుని చనిపోతుందండి కళ్ళెదురుగానే. దాని మీద ఏంటంటే మనకి కళ్ళెదురుగానే ఇలా జరుగుతుంటే అది చాలా బాధాకరంగా ఉందండి. సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్, రానికట్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05% లోపు కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటాయి. 1,00,000 కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కొద్ది రోజుల క్రితం నాటుకోళ్లలో కనిపించి వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటుకోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చే నాటికి ఐ డ్రాప్స్, నీటి ద్వారా ఇంజెక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న కోళ్లు అంతు చిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతూ ఉండడం పౌల్ట్రీ వర్గాల్ని కలవరపరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. 1,00,000 కోళ్లుంటే రోజుకు
3000 నుంచి 4000 వరకు చనిపోతున్నాయి. 3 లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13,000 నుంచి 14,000 వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్లుగా ఉంగుటూరు మండలానికి చెందిన రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. తమ ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కోళ్లు చనిపోయే ముందు జుట్టు నల్లగా మారి కళ్ల ముందే గిలగిలా కొట్టుకొని నిమిషాల వ్యవధిలోనే కోళ్లు మరణిస్తున్నాయని పౌల్ట్రీలో పనిచేస్తున్న వారు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూసి కనీసం యజమానిని జీతం అడిగే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. బర్డ్ ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెప్తున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ తమ జీవితాలతో బ్యాటింగ్ ఆడుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోకపోతే బ్యాంక్ లోన్స్ తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని వాపోతున్నారు పౌల్ట్రీ రైతులు. యాక్చువల్గా ఇదేంటంటే డిసెంబర్ 20వ తారీఖున వచ్చింది. 4 రోజుల్లో ఏదో కొద్దిగా డిఫరెన్స్గా కనపడుతున్నాయంటే 4,000 కోళ్ళు అమ్మేసుకుంటే 15 రోజుల పాటు ఏ ఇబ్బంది లేకుండా కొద్దిగా అనిపించింది. మరలా జనవరి 13వ తారీఖు స్టార్ట్ అయిందండి. ఇది 13వ తారీఖు నుంచి విపరీతమైన బ్యాటింగ్ ఆడుతుందన్నమాట. రోజు 10,000, 12,000, 14,000, 15,000 అలా విపరీతమైన మోర్టాలిటీ వచ్చి ఈ రోజుకి నా పౌల్ట్రీలో 3 లక్షల పౌల్ట్రీలో సుమారు 1,70,000 కోళ్ళు చనిపోయినాయండి. ఈ రోజు కూడా స్టిల్ 10,000 కోళ్ళు ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు తగ్గుతుంది, ఈ రోజు తగ్గుతుంది అని ఎదురు చూడటం తప్ప ఈ ఎదురు చూపులన్నీ కూడా నిరాశ చూపులు అయిపోయినాయి. కేవలం కొన్ని చోట్ల నుంచి తెచ్చిన కోళ్లకు మాత్రమే వైరస్ అటాక్ అవుతోందని, వాటి వల్లే పౌల్ట్రీ రైతుని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే గుడ్డు రేటు తగ్గిపోయి అల్లాడుతున్న తమకు అంతుచిక్కని వైరస్ గట్టి దెబ్బలాంటిదేనని, ప్రభుత్వం ఆదుకోకపోతే కోలుకోవడం కష్టమని చెప్తున్నారు. ఒక కోడి చనిపోతే రైతుకు 300 రూపాయల నష్టం వాటిల్లుతుందని, కానీ ఇప్పుడు వేలల్లో కోళ్లు చనిపోతున్నాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వెంకటేశ్వర బాపకాక ఉన్నారు అంటే మొత్తం BB 300 ముందు కోళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ బీడే మొత్తం మీద ఎక్కువ పోతున్నాయి. ముందు దానికే యాపిస్తుంది ఈ తెగులు. యాపిచ్చి ఉన్న వాటికి స్లోగా ఉంటుంది. మామూలుగా బాపకాకు మాత్రం 100 వారాలు బీడు చేసిన తర్వాత మోర్టాలిటీలు విపరీతమైన మోర్టాలిటీలు ఎక్కువగా వస్తున్నాయి. అసలు మమ్మల్ని ఈ వైరస్ గురించి ఎవరు కూడా నెక్క కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. అసలు నెక్క పెద్దలు ఉన్నారని కానీ అసలు మాకు జోలికి కానీ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఏమీ కూడా ఇప్పటికి ఏమీ పట్టించుకోవట్లేదు. అసలు మా పరిస్థితి అయితే ఏమీ బాగోలేదు. కోళ్ల ఆకస్మిక మరణాలపై పశుసంవర్ధక శాఖ పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతోంది. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ని ల్యాబ్కు పంపామని నివేదికలు రావాల్సిందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ JD గోవిందరాజ్ అంటున్నారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతూ మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన మందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. నేను తర్వాత ఒక టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అపరిశుభ్రమైన వాతావరణంలో పౌల్ట్రీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నారు. చనిపోయిన కోళ్ళు అక్కడ చనిపోయినట్టుగా మూటల కింద కట్టేసి పక్కన పడేశారు. డిస్పోజల్ కూడా సరిగ్గా లేదు. అట్లనే సరైన పద్ధతిలో చేయడం జరగలేదు. ఇమ్మీడియట్గా మేము 2009 యాక్ట్ ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల ప్రకారం ఒక ప్రొక్లైన్ JCBని తెప్పించి బాగా లోతుగా గోతులు తీసి అందులో లైమ్ మీద వేసి ఆ కోళ్ళని అందులో కప్పెట్టేసి ఆ చుట్టూ ఆ పౌల్ట్రీ ఫార్మ్ అంతా కూడా శానిటేషన్ చేయడం జరిగింది. అక్కడ కనిపించిన ప్రాథమిక లక్షణాల ప్రకారం మేము హైలీ విరులెంట్ RD అని చెప్పేసి అనుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళు కూడా చూసుకున్నాక ఒక్క రోజుకి సంబంధించి ఆరోగ్యంగా ఉన్నటువంటి కోరి మరుసటి రోజు కూడా పూర్తిగా ఆరోగ్యం క్షీణించి వైరస్ ప్రభావంతో కూడా తీవ్ర నష్టం వాటిల్లని చెబుతున్నారు. చూస్తే కనుక ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక సుమారు 1 కోటి పైన ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి పౌల్ట్రీకి సంబంధించినటువంటి కోళ్ళు కూడా ఇప్పుడు చూసుకున్నాక ఈ 15 రోజుల వ్యవధిలోనే సుమారు 40 లక్షలకు పైగా కోళ్ళు కూడా మృత్యువాత పడ్డాయి. తమకు సంబంధించినటువంటి పూర్తిగా తాము ఆందోళన చెందుతున్నాము. పూర్తిగా ప్రభుత్వం సంబంధించినటువంటి పూర్తిగా తమకు ఆదుకునే విధంగా కూడా విపత్తుగా ప్రకటిస్తే కానీ బ్యాంకర్స్ నుంచి కూడా తాము బయటపడగలం. పూర్తిగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలంతా కూడా పూర్తిగా రోడ్డును పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం సంబంధించినట్టు కూడా పూర్తిగా చర్యలు చేపట్టాలని చెప్పి ఉన్నటువంటి అన్నదాతలు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి టీవీ పశ్చిమ గోదావరి జిల్లా.